30 ఏళ్ళ పైచిలుకుగా ఆయన సేవ చేసి ఇలా ఒక తండ్రి లేకుండా ఒక ఆడకూతురు ఇంట్లో ఇంకా 2 ఆడబిడ్డలు ఉన్నారు. ఆడబిడ్డలకి ఏ రకమైన సదుపాయాలు లేకుండా అంటే ఒక ఇల్లు కూడా సమకూర్చుకోలేని పరిస్థితుల్లో ఆయన చనిపోవడం జరిగింది. కాబట్టి మీకు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మీ ద్వారా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, వాళ్ళకి పూర్తి సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇదే సందర్భం నుంచి మా కంటోన్మెంట్ లీడర్లకు కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయ అనుభవం కలిగి ఎంతో రాజకీయ అనుభవం ఉండి ఎన్నో ఏళ్ళుగా బోర్డు మెంబర్గా ఉన్న మా ప్రతాప్ అన్నకి, అదేవిధంగా ఎన్నో సార్లు బోర్డు మెంబర్గా పోటీ చేసిన మా అమరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా బిఎన్ శ్రీనివాస్ గారికి, మరియు కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడైనటువంటి రామకృష్ణ గారికి, మరియు ఇక్కడ ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. ఆ నాయకులకు మా గొల్ల కిటన్నకి, మళ్ళా ఇంకా అనేక మంది నాయకులకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ మంత్రి మన కిషన్ రెడ్డి గారికి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఒక తండ్రిని పొడగొట్టుకున్న కుటుంబం, కనీసం ₹1 కరప్షన్ చేయని కుటుంబానికి మీ అందరూ కూడా సహకారం అందించాలని ఆ నాయకులను కూడా కోరుతున్నా. ఏదో ఒక సందర్భంలో సాయన వాళ్ళకు కూడా సహకారం అందించిన సందర్భాలు అనేకంగా ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా గుర్తు చేసుకొని ఈ నాయకులు ప్రత్యేకించి ఎవరైతే నాకు తెలిసి సాయనకైతే ఏ అపోజిషన్ నాయకులు లేరు. బట్ ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఒక్కొక్క పక్షాన చేరి ఉండొచ్చు. బట్ మీకు ఒకటే విజ్ఞప్తి, సాయన్న తరఫున మీరు ఏదో రకంగా మీకు ఆయన ఏదో రకంగా ఉపయోగపడి ఉంటాడనే సందర్భంని ముందు పెట్టుకొని మీ అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఒక తండ్రిని కోల్పోయిన బిడ్డ చెల్లిని కూడా మననే కోల్పోయింది. ఉండడానికి ఒక ఇల్లు కూడా లేని స్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి వారందరికీ కూడా నా విజ్ఞప్తి, అవుట్రైట్గా మీరు ముందుకు వచ్చి సపోర్ట్ చేయాలని వాళ్ళని కూడా మీ ద్వారా కోరుతున్నాను. అవసరమైతే మేమందరం కలిసి నివేదిత గారిని కూడా తీసుకెళ్ళి ఈ నాయకులందరినీ కూడా కలిసి వాళ్ళని కూడా విజ్ఞప్తి చేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు సాయన ఎటువంటి వ్యక్తి, సాయన చేసిన సేవలు ఏ విధంగా ఉండేటి అనేది. కాబట్టి తప్పకుండా వాళ్ళు కూడా ఆదరిస్తారనేసి నేను పూర్తిగా నమ్ముతున్నాను. కాబట్టి మీ ద్వారా కూడా ఈ విజ్ఞప్తిని మీడియా మిత్రులు, మీరు కూడా సాయనని దగ్గర నుంచి చూసిన వ్యక్తులు, ఇక్కడ సాయనతోటి చాలా మందికి ఒక ప్రత్యేక అనుబంధం కూడా ఉంది. కాబట్టి మీరు కూడా సహకరించి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఇప్పుడు వేరే సందర్భంగా అదేవిధంగా రాగిడి లక్ష్మారెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. వాళ్ళ ఇద్దరు మద్దతు మీ అందరి ద్వారా ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. దానికి మా కంటోన్మెంట్ ఇన్ఛార్జ్, అసెంబ్లీ ఇన్ఛార్జ్ మా రావుల శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా ఇవాళ మా బోర్డు మాజీ సభ్యులు, ముఖ్యంగా కంటోన్మెంట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ నాగేశ్వర రెడ్డి గారికి, అనితా ప్రభాకర్ గారికి, మా పాండన్నకి, లోకన్నకి, శ్రీనన్నకి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనన్నకి, 150 డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల హరన్నకి, అదేవిధంగా 5th వార్డులో కంటెస్ట్ చేసిన నరసింహ యాదవ్ గారికి, ఇంకా ఇతర నాయకులు ఇక్కడికి ఎవరైతే వచ్చిన నాయకులందరికీ కూడా ఆ యొక్క చివరి నిమిషం వరకు ప్రజలు సేవ చేయమన్నారు. అలాగే మీరు కూడా ప్రజలందరూ కూడా ఆయనను ఆదరించి ఆయన ప్రతిసారి గెలిపించుకుంటూ వచ్చారు. నేను కూడా ఈ సందర్భంలో ఏం చెప్తాను అనుకుంటున్నానంటే, మా నాన్నలాగానే నా జీవితాన్ని
ప్రజల్ని అంకితం చేస్తూ ప్రతి నిమిషం నేను ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళ సేవ చేస్తూ ఈ జీవితాన్ని కంట్రోల్మెంట్కి అంకితం చేద్దాం అనుకుంటున్నాను. దీనికోసం మీ ప్రేమానురాగాలు, మీ సపోర్ట్ నాకు కావాలని ప్రతి ఒక్క వాళ్ళకి కోరుతున్నాను. ఈ 30 ఏళ్ళలో మాతో జర్నీ చేసిన ప్రతి ఒక్కరికి నేను విలువిస్తున్నది. అందరి సపోర్ట్ కావాలని నేను ప్రజలను కోరుకుంటున్నాను. చెప్పదలుచుకున్నాను ఏంటంటే గత 30 సంవత్సరాల నుంచి సాయన్న కంటోన్మెంట్ ప్రజలకు ఏ విధంగా సేవ చేసుకున్నాడో మీ అందరికీ తెలిసిందే. కనీసం ఒక ఇల్లు కూడా నిర్మించుకోకుండా సొంత ప్రయోజనాలని పక్కన పెట్టి అనునిత్యం ప్రజల పక్షాన పోరాడుతూ వాళ్ళకు అనేక సదుపాయాలు కల్పిస్తూ కంటోన్మెంట్లో ఇవాళ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, నీళ్లు అంటే నీటి వసతి లేనప్పుడు వాళ్లకు అట్లా ప్రతి ఒక్క కార్యక్రమం పైన ఆయన తనదైన ముద్ర వేసుకొని ఇలా ఏ మూలకి వెళ్ళినా కానీ ఒకటి కంటోన్మెంట్లో సాయన్న బోర్డు కనిపిస్తున్నటువంటి పార్టీని, ఆ పార్టీ అభ్యర్థి నివేదిత గారిని మరొకసారి మరి ఆశీర్వదించమని చెప్పేసి నేను ప్రజల్ని మీ ద్వారా కోరుతా ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో నివేదిత గారు వారి యొక్క సమయాన్ని ప్రజాసేవకు కేటాయిస్తారు. కాబట్టి నాకు విశ్వాసం ఉంది, గతంలో కంటే ఎక్కువ మెజార్టీతోటి కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని గెలుచుకోబోతున్నాం. ఇవాళ పొద్దున్న లేస్తే అభ్యర్థులు లేక బీజేపీ, పనిచేసే కార్యకర్తలు లేక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంత ముందు నైట్ వాచ్ ఉద్యమం చేస్తున్నారు. పొద్దున్న లేస్తే మా పాండన్న బయట రాగానే నమస్తే కొడుతున్నా, ప్లీజ్ అన్న ప్లీజ్, శ్రీనివాస్ గారు రోడ్డు మీద కనబడితే నమస్కారం కొడుతున్నారు. ఇంకా చిన్న చిన్న కార్యకర్తలు ఎవరు ఉంటే మా పార్టీలోకి రండి అని చెప్పేసి వాళ్ళ ముందు మేము నమస్కారాలు కొడుతున్నారు. మీకేమైనా